మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ఏంటి సార్ ఇంత గ్యాప్ ఇస్తున్నారు? నాకు రీజన్ చెప్పండి కొద్దిగా. పరిస్థితుల కారణంగా కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల కొద్దిగా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ వీడియోస్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్తాను. ఇక మీకే ఒక 1 వీక్ మీకే ఇచ్చేస్తున్నాను బ్రహ్మాండంగా. ఓకే, 68వ మనీ మంత్రం సార్. ప్రతి ఒక్కరూ ఇవాళ ఉత్సాహంతో నిజంగా మీ వీడియోస్ విన్న తర్వాత మనీ మీద ప్యాషన్, ఇంట్రెస్ట్, వాటితో పాటు వాళ్ళకు ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతుందండి. ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ప్రాపర్ ప్లాన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఒక ఆర్థిక క్రమశిక్షణ, ఒక్కొక్క ఆర్థిక క్రమశిక్షణ దానివల్లే అలవాటు అవుతుంది. చాలామంది కామెంట్స్ పెట్టారు, పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 68వ మనీ మంత్రాలు ఏం చెప్పబోతున్నారు? ఈ సంవత్సరం అంతా అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను నేను. ఇంకొక 22 రోజులు ఉంది. ఈ 22 రోజులు కూడా బాగా ఎంజాయ్ చేసేయండి. ఎంజాయ్ చేయడంలో వెనక్కి రావద్దు ఫస్ట్ మీరు. ఎందుకంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తే మీ ఆత్మ సంతృప్తి చెందుతుంది. మీ ఆత్మ ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో అప్పుడే విశ్వం నుంచి అన్నీ మీకు ఇవ్వబడతాయి. కాబట్టి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. డబ్బు లేకపోతే అప్పు చేయండి, మళ్ళీ అప్పు చేసి మరీ ఎంజాయ్ చేయండి. డిసెంబర్ నెలంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. జనవరి 1st రోజు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. డిసెంబర్ నెలంతా ఎంత ఎంజాయ్ చేశారో జనవరి 1st రోజు అంతకంటే రెట్టింపు ఎంజాయ్ చేయండి. ఆగే తిరగండి. ఏం తినాలనుకుంటే తినేయండి, ఏం చేయాలనుకుంటే చేసేయండి. ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయి మనకి. ఒకటి ప్రకృతికి ఇబ్బంది కావద్దు, 2 పక్కవాడికి ఇబ్బంది కావద్దు. ఈ 2 పక్కన పెట్టేసి ఇంకేమైనా చేసుకోండి హాయిగా. మీ యొక్క కోరికల్ని చంపుకోకండి. బాగా గుర్తుంచుకోండి, మీ కోరికల్ని ఎప్పుడు కూడా చంపకండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క కోరికల్ని అంచిపెట్టడం వల్ల మీరు అనుకున్న సాధించలేరు. ఇంకో విషయం ఏంటంటే కోరికల్ని ఎప్పుడైతే చంపిపెట్టారో వాటిని అలాగే ఉంచారంటే ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇది నిజమండి, దీంట్లో ఎలాంటి సంశయం లేదు. మీ ఏవైతే మిగిలిపోయిన కోరికలు ఉన్నాయో మళ్ళీ వచ్చే జన్మలు తీర్చబడతాయి. కాబట్టి ఏమున్నాయో అవన్నీ ఇప్పుడు అనుభవించేస్తే వచ్చే జన్మలో హ్యాపీగా ఆ జన్మను మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని ఏదో ఒకటి మీరు ఫుల్ స్టాప్ పెట్టేసి అక్కడికి ఆగిపోయి మీరు ఇంకా ముందుకు పోలేరు. అక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాను, వినడానికి మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాస్తవాలు. ఎందుకంటే నేను వాస్తవాలు చెప్పడానికే వచ్చాను. కొందరు ఉన్నారండి, ఉన్న పలంగా నాన్ వెజ్ మానేస్తారు. ఉన్న పలంగా నాన్ వెజ్ మానేస్తారు. మానేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆర్థిక పరంగానే ఇంకా వేరే సమస్యలు ఎదురవుతాయి. అది వాళ్ళు గమనించారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్ వెజ్ తినే వాళ్ళు తినండి బ్రహ్మాండంగా. ఎందుకంటే వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళది వస్తుంది, అది ఆ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాన్ని అనవసరంగా మీరు మధ్యలో ఆపేసి మీ యొక్క ఆత్మకు క్షోభ తెచ్చిపెట్టకండి. ఆత్మకి క్షోభ తెచ్చిపెట్టకండి. ఎందుకంటే అది వంశానుపరంగా కోరుకుంటుంది. కోరుకునే దాన్ని మీరు అనవసరంగా ఏదో ఒక దీక్ష తీసుకున్నా, లేకపోతే ఏదో మంత్రం తీసుకున్నా, లేకపోతే ఏదో మెడిటేషన్ అని చెప్పేసి దాన్ని మధ్యలో ఆపేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ మారిపోవడం జరుగుతుంది. అంటే మీరు ఏవైతే గోల్స్, లక్ష్యాలు ఉన్నాయో అవి ఇంకో రకంగా మారిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రెగ్యులర్ జరుగుతున్నటువంటి జీవితానికి అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే మీ తాత తిన్నాడు, మీ నాన్న తిన్నాడు, మీరు తింటున్నారు. అనవసరంగా మధ్యలో ఏదో మీరు కొన్ని పెట్టుకొని కండిషన్లు పెట్టుకొని దాన్ని ఆపేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క చక్రం, మీ సర్కిల్ ఏదైతుందో అది డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి. మీకు ఏది తినాలనిపిస్తే తినండి. ఎందుకంటే మీరు మానేశారంటే బలవంతంగా దాన్ని మానేయడం జరిగిందా, లేదంటే దాని మీద కోరిక ఉన్నా సరే వద్దు అని చెప్పి అనుకున్నారా? మీరు ఎంత వద్దని ఏదైతే మీరు ఫోర్స్ చేస్తారో దానికి వ్యతిరేక భావనలు ఇన్నర్ మైండ్లో జరుగుతుంటాయి. ఇక్కడ ఇన్నర్ మైండ్కి మీ మైండ్కి రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క జీవన క్రమం అనే దాంట్లో డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి అట్లాంటి ఏం పిచ్చి పనులు పెట్టుకోకుండా తినాలనుకుంటే తినేసండి, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఇక మళ్ళీ దీని గురించి నేను ఇంకెక్కువ చర్చించదలుచుకోలేదు. ఓకే, ఎందుకంటే దీనికి చాలా క్షోభించకుండా ఉండేలా చూసుకోవాలి. ఆత్మ క్షోభించకుండా మీకు తెలియదు, మీకు తెలియకుండానే ఇన్నర్ మైండ్లో ఒక స్ట్రక్ అనేది వస్తుంది. ఆ స్ట్రక్ రావడం వల్ల మీ వ్యవహారాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది. వెరీ గుడ్ పాయింట్ అండి. అందుకని ఈ విషయంలో నేను ప్రయోగంలో పెట్టాను కూడా. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ విషయంలో ఎన్ని రకాల వాళ్ళకు తంత్రాలు చెప్పాను, ఎన్ని రకాలు ఏమో చేశాను, అయినా వాళ్ళకి పనులు కాలేదు, ఎందుకు కావట్లేదు అని చెప్పేసి ఒకసారి చర్చలో భాగంగా అడిగాను, మీరు నాన్ వెజ్ తింటారా లేదా అంటే ఇంతకుముందు తినేవాళ్ళం అండి, మధ్య ఆపేస్తాం.
ఓహో ఇక్కడ వచ్చింది కీలకమైన పాయింట్ అని చెప్పేసి దాన్ని పట్టుకొని అన్నాను మీరు మళ్ళీ మొదలు పెట్టండి. మీకు మనసులో కోరిక ఉంది కానీ దాన్ని బలవంతంగా అంచుకొని ఇంట్లో వాళ్ళ కోసం లేకపోతే ఇంకా దేనికోసం మీరు మానేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయండి అన్నాను. స్టార్ట్ చేసిన కొన్ని రోజులు వాళ్ళకి మళ్ళీ డబ్బులు రావడం, వాళ్ళ వ్యవహారాలను చక్కబడడం అనేది జరిగింది. ఎందుకంటే నేను ఊరికే చెప్పడం కాదు, ప్రతి ప్రయోగంలో పెట్టినాకనే మీకు జనాలు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఏమన్నా మీరు కొన్ని బంధనాలు కానీ, కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ, లేదంటే కొన్ని చాదస్తాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి డబ్బు రావడానికి కానీ లేకపోతే మన సర్కిల్ సక్రమంగా సాగడానికి ఇవి ప్రతిబంధకాలుగా ఏర్పడతాయి. ఇది బాగా గుర్తుంచుకొని మైండ్లో పెట్టుకొని కొత్త కొత్త కండిషన్లు కానీ చాదస్తాలు కానీ ముందు పక్కన పెట్టేయండి. డబ్బుకి ఎలాంటి చాదస్తాలు లేవు, దాని డబ్బుకి ఎలాంటి ముట్టు అంటూ ఏం లేదు. ఇది బాగా గుర్తుంది. మనిషి పుట్టుక ముట్టుతోనే స్టార్ట్ అవుతుంది, అయినా సరే అక్కడ డబ్బు అవసరమే. మనిషి చావు ముట్టుతోనే స్టార్ట్ అవుతుంది, వాడు అక్కడ కూడా డబ్బు అవసరమే. మనిషి పుట్టక నుంచి చచ్చేంత వరకు డబ్బు అనేది ప్రధాన ఇదిగా మనకు వ్యవహరిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సర్కిల్ ఆగిపోతుంది. మీ యొక్క చక్రం ఏదైతుందో అది ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే వ్యవహారాలన్నీ దెబ్బతింటాయి. ఇది గమనించి మీకు మీరు సరిదిద్దుకోండి. అంతే తప్ప ఎవరో చెప్తే కానీ ఎవరో ఫోర్స్ చేస్తా కానీ తెలిసేది కాదు. ఇది మీరు మెల్లగా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండడానికి, సహజంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. మీరు ఎంత సహజంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో అంత మీకు యూనివర్స్ అనుకూలిస్తుంది. ఎందుకంటే ఒకానొక సమయంలో మహాస్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు దేశం మొత్తం కరువు వచ్చేసినప్పుడు అక్కడ నుంచి సప్లై చేయాలి, మెటీరియల్ అంతా సప్లై చేయాలి దేశం మొత్తం. కానీ సప్లై చేయడానికి కూడా వీలు లేదు. అట్లాంటి టైంలో మహాత్మా గాంధీ చెప్పాడు, సముద్ర తీర ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సముద్రంలో దొరికే చేపలు అవి తినేసేమని చెప్పాడు. అక్కడ నేను తినను అట్లాంటిది ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, ఎందుకంటే అప్పుడు ఆహారం పంపించే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క జీవన విధానం ఏదైతుందో ముందుకు పోవాలి. ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా, ఏటికి ఎదురెదకుండా, నేను ఇలాగే ఉంటాను అని కండిషన్లు పెట్టుకోకుండా, పరిస్థితి ఎలా ఉందో దానికి అనుగుణంగా మీరు ఎప్పుడైతే మారుతారో అప్పుడు మీ పరిస్థితి అనుకూలించడం అనేది మొదలవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎక్సలెంట్గా చెప్పారు. ఎస్. ఇక రెండోది ఏంటంటే 2019 అయిపోయింది, ఎలాగోలో గడిపేసాం. దానికి ఒక మీనింగ్ లేకుండా పోయింది ఇప్పటివరకు. కనీసం ఇప్పుడు మనీ మంత్ర ఇవన్నీ ప్రోగ్రామ్స్ వింటున్నారు. చాలామంది కూడా వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయని చెప్పేసి నాకు కామెంట్స్ పెడుతున్నారు, దాంతోపాటు కాల్స్ కూడా చేస్తున్నారు. సంతోషం. ఎందుకంటే అందరికీ నేను ఒక్కనే వెళ్ళి చెప్పలేను. దాదాపు ఒక 5 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు మనకి. 5 లక్షల మందికి ఒకేసారి నేను సబ్జెక్ట్ పంచలేను. కాబట్టి కొద్దిగా క్లాసులు పెడుతూ అక్కడ ఎక్కడ మేము దాన్ని మ్యాక్సిమం ఈ యొక్క సబ్జెక్ట్ని అందరి దగ్గర తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్ననే విజయవాడలో జరిగింది ప్రోగ్రామ్. ఇప్పుడు 15కి మళ్ళీ బెంగళూరులో ఉంది, మళ్ళీ 22కి హైదరాబాద్లో ఉంది, అలాగే నెక్స్ట్ మంత్ 5కి వైజాగ్లో ఉంది ప్రోగ్రామ్. ఇలా మేము ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ బిజీ షెడ్యూల్ వల్లనే కొద్దిగా వీడియోలు చేయలేకపోయాం. ఖచ్చితంగా మీకు వీడియోలు ఇస్తాము. అందరికీ దీని ద్వారానే ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ ఇవ్వదలుచుకున్నాం మేము. దీంట్లో ఎలాంటి సంశయం లేదండి. నేను దాచుకోవడానికి రాలేదు, ఇవ్వడానికే వచ్చాను. ఇక 2020 అనేది మీరు బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇప్పటిదాకా ఎలాగెలా గడిచింది, ఇప్పటివరకు ఇవన్నీ వింటున్నారు. ఎంత వీలైతే అంత క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా లోతుగా చర్చించాలి జరుగుతుంది. అలాగే జనవరిలో ఒక స్పెషల్ క్లాస్ పెడుతున్నామండి. ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ అంతా మనం క్లాసులో చెప్పాము. అది కాకుండా కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది మనకి జనవరిలో స్పెషల్ క్లాస్. అది ఆ స్పెషల్ క్లాస్ ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదండి. ఖచ్చితంగా 1-2 క్లాసులు నా క్లాసులు అటెండ్ చేసిన వాళ్ళే దానికి రావాలి, లేకపోతే ఆ సబ్జెక్ట్ అర్థం కాదండి. కాబట్టి ఎక్సలెంట్ స్పెషల్ క్లాస్ చాలా డెప్త్గా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా అసలు ఏంటి, మనం ఊరికే కూర్చుంటే ఎందుకు వస్తుంది డబ్బు, ఎలా వస్తుంది, ఈ విశ్వ సంపదను ఎలా పొందాలి, ఎక్కడ మనం పొరపాట్లు చేస్తామని దాంతో ఓపెన్ చేస్తాం. ఇంకా 2020లో మాత్రం మీరు ఇలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు నిస్సహాయ స్థితిలో దరిద్రంతో డబ్బు లేనితనంతో బతకడం అనేది యూనివర్స్ ఎప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడం అనేది సహజం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆరోగ్యంగా ఉండాలి, మీరు అన్ని సంపదలతో కూడి ఉండాలనే విశ్వం ప్రతిక్షణం మిమ్మల్ని కోరుకుంటుంది. కాబట్టి 2020 ప్లాన్ ఎలా చేయాలనేది కూడా క్లాస్లో చెప్తాం. మీకు కొన్ని నేను అడ్వైజ్ ఇస్తాను ఇక్కడ దీని పరంగా. ఖచ్చితంగా అందరూ కూడా 2020లో అందరూ కోటీశ్వరులు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. సార్ తంత్రాస్ అయితే ఎస్, నేను ఎక్కడున్నా సరే ఎక్కడన్నా కనీసం బయట ఎవరికైనా రోడ్డు మీద ఎవరైనా కనిపించినా మహిళలే అడుగుతున్నారండి, తంత్రాస్ కొన్ని వీడియోస్లో లేవు ఎందుకు అడగట్లేదు. సో ఏం చెప్పబోతున్నారు తంత్ర? ఇక్కడ తంత్ర విషయానికి వస్తే నేను చాలాసార్లు చెప్పానండి. తంత్ర కానీ జ్యోతిష్యం కానీ వాస్తు కానీ ఏమైనా సరే మీ జీవితంలో ఒకటే భాగం మాత్రమే, అదే జీవితం కాదని నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం నేను తంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. కానీ ఈ తంత్రాల ద్వారా కూడా చాలామందికి లబ్ధి పొందింది కాబట్టి వాటిని కంటిన్యూ చేయదలుచుకున్నాను నేను.
ఏం చేస్తారంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో చాలా మొండితనం చేస్తున్నారు, ఎంత కూడా వాళ్ళు వినటం లేదు, బాగా అల్లరి చేస్తున్నారు, ఇక విసిగిపోతున్నారు మీరు. అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, వెళ్ళేసి ఆయనకు ఒక్కసారి ఆవు పాలతోనే అభిషేకం చేయించండి. ఆ చేయించడం వల్ల దానికి ఒక లింక్ అనేది ఉంది, ఆ లింక్ వల్ల పిల్లల యొక్క మొండితనం కానీ అల్లరి కానీ మాని సక్రమంగా ఉండే అవకాశం ఉందండి. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఆవు పాలతోనే అభిషేకం చేయించి. చిన్న డౌట్ సార్, ఆ లింక్ ఏంటండి? ఆ లింక్ ఏంటంటే ఎలా ఉంటుందంటే అండి, సుబ్రహ్మణ్య స్వామి శివుడికి కొడుకు, అతని పిల్లవాడిలాగానే చూస్తారు, ఎందుకంటే ఆయన ఆకారం కూడా అలాగే ఉంటుంది, పిల్లవాడిలాగానే ఉంటుంది. కాబట్టి ఆ పిల్లవాళ్ళకి లింక్ కాబట్టి ఎప్పుడైతే ఆయనకి శాంతింపజేస్తామో, ఆవు పాలతో అభిషేకం చేస్తామో, పిల్లలు అల్లరి మానడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.